మా నర్సగూడెం గ్రామం నేరేడుజర్ల మండలం నేరేడుజర్ల పిఎస్సిఎస్లో నేను ధాన్యం పోసాను 57 క్వింటాల 60 కేజీలు. సమయానికి డబ్బులు అనుకూలంగా పడినాయి. బోనస్ అనేది సంక్రాంతి ముందుగా 28,800 పడినాయి. దానికి కృతజ్ఞతగా మన పౌరశాఖరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మరియు సీఎం రేవంత్ రెడ్డి గారికి పౌరశాఖరాల కమిషనర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలండి. మాకు 54 గంటలకి 1,20,000 ఇచ్చినాయండి. దానికి అదనంగా 27,000 బోనస్ వచ్చిందండి. గవర్నమెంట్కి ధన్యవాదాలు. మాకు సంతోషంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది ఇవి ఇచ్చిన కారణంగా. సెలవు. నేను వంకలపాడు సుధాకర్, తుమ్మూరులో ఉంటున్నాను. ఖమ్మం జిల్లా సత్తుల మండలం. తుమ్మూరులో నేను 8 ఎకరాలు వ్యవసాయం చేస్తున్నాను. 8 ఎకరాలకి 166 క్వింటాలు ధాన్యం పండించాను. గవర్నమెంట్ ఏటికేయటం వల్ల 500 రూపాయల బోనస్ చొప్పున 83,200 రూపాయల బోనస్ ఈ పండగ వేయడం వల్ల పండగ హ్యాపీగా చేసుకోవడానికి చాలా ఆనందంగా ఉంది. దీనికి తెలంగాణ గవర్నమెంట్కి, వ్యవసాయ శాఖ మంత్రి వారికి, తుమ్మల నాగేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. బియ్యాల ప్రశాంత్, మా తండ్రి గారి పేరు బియ్యాల కుమరయ్య. మాది వెన్నంపల్లి గ్రామం, కాళేశ్వరంపురం మండలం, పెద్దపల్లి జిల్లా. మేము ఈ వానాకాలంలో 10 ఎకరాల్లో సన్నవడ్లు పండించినాము. 10 ఎకరాల్లో 508 బస్తాలకు 203 క్వింటాలు 20 కిలోలు వెన్నంపల్లి ఐకేపీలో అమ్మినాము. ఆ 203 క్వింటాలు 20 కిలోలకు మద్దతు ధరతో 4,85,444 రూపాయలు అకౌంట్లో పడ్డాయి. ఈ 203 క్వింటాలు 20 కిలోలకు అదనంగా క్వింటాల్కు 500 చొప్పున బోనసు 1,01,600 రూపాయలు మాకు వచ్చినాయి. ఇందుకు గాను తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, సివిల్ సప్లై మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మరియు సివిల్ సప్లై అధికారులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.